హాయ్ అందరూ బాగున్నారా? వీడియోస్ పోస్ట్ చేయడంలో కాస్త గ్యాప్ అయితే వచ్చిందండి. బట్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. చూసారు కదా, ఈరోజు జీరో ఆయిల్ చికెన్ కర్రీ. మీరు వింటుంది చూస్తుంది రెండు కరెక్టే. జీరో ఆయిల్ అండి. దీంట్లో నేను ఒక్క చుక్క ఆయిల్ కూడా యూస్ చేయలేదు. బట్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా వెయిట్ లాస్లో ఉండే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకైతే సూపర్గా యూజ్ అవుతుంది. వీడియో మొత్తం చూడండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు. అండ్ దీంట్లోకి మనం ముందుగా అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకొని క్లీన్ చేసుకున్న చికెన్ని వేసి కాస్త ఉప్పు పసుపు వేసి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు దీంట్లో మసాలా ఏం యూజ్ చేయాలో చూద్దాము. 2 పెద్ద ఉల్లిపాయలు, కాస్త సోంపు, కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే యాలుకలు ఇవన్నీ కలిపి మిక్సీలో మంచిగా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లోనే కొన్ని గసగసాలు, ఒక చిన్న 3 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఆల్రెడీ మగ్గిపోయి ఉంటుంది కదా, ఒక 70% ఆల్రెడీ మగ్గిపోయి ఉంటుంది. దాంట్లోనే ఇంకొంచెం వాటర్ ఉన్నప్పుడే మనము కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది వేసేసి చక్కగా మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత దీంట్లో ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసేసి దీంట్లో సరిపడా కారం, ఉప్పు కూడా వేసుకొని ఈ మసాలాతో పాటే చికెన్ అనేది ఇంకొక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కర్రీ కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి.